పెళ్ళంట. ఎవరన్నారా మాట? మా నాన్న వాళ్ళు అనుకుంటుంటే విన్నానత్తయ్యా. వాళ్ళు అనుకుంటే సరిపోయిందా? నేను బ్రతుకుండగా శారద మరో ఇంటి కోడలు అవ్వడానికి వీల్లేదు. ముహూర్తం కూడా నిర్ణయించాం. బాగా ఆలోచించే ఈ నిర్ణయానికి వచ్చావా? ఆలోచించి చేసిన దాన్నే నిర్ణయం అంటారు. నీ నిర్ణయానికి జరిగే ఫలితం ఏమిటో తెలుసా? జరగబోయేది కాదు, జరిగిన దానికి ఇది ఫలితం. జరగకూడనిది జరిగిపోయింది కనుక జరగబోయేది కూడా జరగకూడనిదే అవ్వాలా? ఇందులో జరగకూడనిది ఏముంది? తండ్రి తన కూతురు పెళ్లి చేయటం తప్ప? పెళ్లి చేయడం తప్పు కాదు, మాట ఒకరికిచ్చి మనువు మరొకరితో చేయడం తప్పు. తండ్రి నన్నావే, ఎంత తొందరగా డాక్టర్ బాబు నా అల్లుడు అనుకుంటే నాకంత తృప్తిగా ఉంటుందని మీ బావయ్యని బ్రతిమలాడినాడు. నువ్వు శారద తండ్రివి కావా? 10 మంది సమక్షంలో పంచభూతాలు సాక్షులుగా దేవుడు ముందు ప్రమాణం చేసి ప్రదానం చేసినాడు. నువ్వు శారద తండ్రివి కావా? భూదేవంత అరుగు ఆకాశవంత పందిరి వేసి పెళ్లి చేస్తానని ప్రగల్భాలు పలికేవే, ఏమయ్యా మాటలని? ఆ మాటలు జరిగిన నాటి పరిస్థితి వేరు, ఈ మనువు చేసే నేటి పరిస్థితి వేరు. మాట నీ తమ్ముని ఊరికే సాధిస్తున్నా. నన్ను కాపాడడానికి ఒక్క మాట చెప్పిన తన కాళ్ళు గడ్డం పట్టుకుని ప్రతిమాలినప్పుడు ధర్మం న్యాయం నీతి నిజాయితీని కబుర్లు చెప్పి తప్పించుకున్నాడే నీ భర్త. ఆనాడే మా నాన్న మాటలో సగం తెగిపోయింది. తోబుట్టు కదా అని ఆదరికి వస్త్రం ఇవ్వడానికి వస్తే నీ కొడుకులు మా నాన్న అవమానించినప్పుడు ఆ మాటలో మిగిలిన సంగతి కూడా రాలిపోయింది. వీడు నీకు తండ్రే కాదురా, నాకు తమ్ముడు కూడా. వీడికి అవమానం జరిగినప్పుడు నీకన్నా ఎక్కువే నా మనసు కోతపడింది. కానీ ఒక్కటి మాత్రం మర్చిపోయావు. అనుమానించవలసిన పరిస్థితులు ఉండబట్టే నా కొడుకులు నీ తండ్రిని అవమానించారు. మేనమామైనందుకు వాళ్ళ అనుమానాలను తీర్చి అనుబంధాల్ని నిలబెట్టాలి, కానీ మరీ పంతాలకు పోయి వాళ్ళ అనుమానాల్ని నిజం చేస్తారా? అంతేలే వదిన, వాళ్ళ పంతాలు పౌరుషాలే గాని మన అనుబంధాలు ఆప్యాయతలు అర్థం కావు. ఆడపుట్టుక పుట్టినందుకు మన కళ్ళ ముందెన్ని అనర్థాలు జరిగినా కన్నీళ్లు పెట్టడం తప్ప మనం చేయగలిగేది ఏమీ లేదు వదిన. చాలే ఏడుపు. మీ కన్నీటితో మా కడుపు మంటలు చల్లారు. మా కడుపులు మండినట్టే నీ కొడుకుల మనసులో కూడా మండాలనే కసితోనే ఈ పెళ్లి చెప్తున్నా. నీకెంత కసి ఉందో తండ్రి పోయిన ఆవేశంలో నా కొడుకులకు కూడా అంతకన్నా ఎక్కువే ఉంది. చిచ్చర పిడుగు లాంటి నా చిన్న కొడుకులు పెదబాబు శాంతమూర్తి కాబట్టి అణిచిపెడుతున్నాడు. మీరా శాంతమూర్తిని కావాలనే రెచ్చగొడుతున్నారు. ఆ అగ్ని పర్వతం రద్దలైన రోజున నువ్వు నీ తండ్రే కాదు, ఊరంతా ఏకమై వచ్చిన ఆ అగ్ని ప్రవాహంలో కొట్టుకుపోవలసింది. నీ బెదిరింపులకు ఇక్కడ ఎవరు భయపడ. ఏ కత్తికి ఎంత పదునుందో కలబడినప్పుడే తెలుస్తుంది. ఇక నువ్వు వెళ్ళొచ్చు. వెళ్తాను. ఎవరిని పొడిచినా పోయేది నాకని నేను వచ్చాను. కానీ ఒక్కటి మాత్రం గుర్తుంచుకోండి, దురుద్దేశంతో తలపెట్టిన ఏ కార్యమైనా దుఃఖంతోనే అర్థమవుతుంది. వదినా, ఎక్కడికి వెళ్ళొస్తున్నావమ్మా? మీ మామయ్య ఇంటికి వెళ్ళొస్తున్నాను. అక్కడికి వెళ్ళే అధికారం నీకు ఎవరిచ్చారు? తమ్ముడింటికి తోబుట్టు వెళ్ళడానికి ఒకరి అధికారం కావాలా? వెళ్ళటానికి అక్కర్లేదమ్మా. అభిమానం లేని ఆ తమ్ముడు ఎదుట దేహి అని కొంగు బట్టి యాచించేందుకు కావాలి. ఆత్మగౌరవం గల నీ కొడుకులందుకు ఒప్పుకోరని నీకు తెలుసు. రఘు, నేను యాచించడానికి వెళ్ళలేదు. నాది అని నలుగురిలో పేరు పెట్టిన వస్తువును దక్కించుకోవడానికి వెళ్ళాను. అక్కస్తో నిండి ఉన్న వాళ్ళ మనసులు మార్చి శారదను దక్కించుకోవడం సాధ్యం అనుకునే వెళ్ళావా? చెట్టంత నీ కొడుకులు చేతగాని వాళ్ళు అనుకుని వెళ్ళావా? ఎందుకు వెళ్ళావమ్మా? రేపు మేము ఈ ఊళ్ళో తలెత్తుకుని తిరగాలా వద్దా? ఈ ఇంట్లో తలలు వాలినా తలలు తెగినా ఆమెకు పట్టింపు లేదన్నయ్యా. ఆమెకు పుట్టిల్లే ముఖ్యం. అందుకే తనకు తోడుగా ఆ ఇంటి నుంచి మరొకరిని ఈ ఇంటికి తీసుకురావాలని ఆరాటపడుతుంది. నా ఆరాటం నాకు తోడు కావాలని కాదురా, అమ్మాయికురాలు ఆ శారదకు మీ అన్న నీడ కావాలని. పెదబాబు, శారద నా కోడలురా. అది పరా ఇంట్లో అడుగు పెడితే నా గుండెల్లో గుణపాలు గుచ్చినట్టేరా. ఏం చేస్తావో ఎట్లా చేస్తావో శారదను నువ్వు దక్కించుకు తీరాలి. అబ్బాయి గారు శారదమ్మ గారిని ఎటు కదలకుండా గదిలో పెట్టి తాళం వేశారండి. ఎట్టో గట్ట ఈ ఉత్తరం రాసి మీకు ఇచ్చి రమ్మన్నారండి. బావా, సిగ్గు విడిచి ఈ ఉత్తరం రాస్తున్నాను. సమయం మించిపోకముందే నన్ను ఎలాగైనా దక్కించుకో బావా.
అలాగే నేను చూసుకుంటాను